నమస్తే సార్. నమస్తే. ఈ వర్మ గారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు స్టేట్ లో. ఆయన నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఆయనకి ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ దాకా అన్యాయం జరుగుతూనే వచ్చింది. మరి ఆయన ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ ఏమన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఎదురు నుంచి తొక్కే బ్యాక్ స్టాపింగ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? పవన్ కళ్యాణ్ తొక్కే అంత సీన్ ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఓపిక పట్టాలి. సమయం 9 నెలలే కదా గడిచింది. ఓపిక పట్టకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అతను చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎందుకంటే వాస్తవంగా పిఠాపురంలో ఒక్క వరమే పనిచేశాడు కదా. 134 నియోజకవర్గాల్లో వరం లాంటి వాళ్ళు చాలామంది పనిచేశారు తెలుగుదేశాన్ని గెలిపించడానికి. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నేనేదో చేసేసాను, నేనేదో చెందేశాను, నాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే నీకు ఉద్యోగం ఇవ్వాల్సిన ఎవడు? మీ బాస్. మీకు ఏదన్నా జాబ్ ఇవ్వాల్సిన ఎవడు? మీ బాస్. మీ బాస్ని వదిలేసి మీ బాస్ని పొగుడుకుంటూ ఎవరినో తొక్కాలని నువ్వు ప్రయత్నం చేస్తే అతపాతాళానికి నువ్వే దిగజారిపోతావు. కాబట్టి వర్మ గారు, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనస్తత్వం ఉన్న మంచి మనిషి. ఆయన రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి దోపిడీ జరగకుండా ఉన్నటువంటి రాజకీయాన్ని, కలుషితం లేని రాజకీయాన్ని, లంచం లేని రాజకీయాన్ని నడపాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు తోడుగా ఉండి చరిత్ర కలిగిన మనిషిగా ఉంటారు, చరిత్ర విహీనుడిగా మిగిలిపోతారు. మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కడే పనిచేసావు ఎక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి మనిషిని దగ్గరుండి గెలిపించుకున్నావు కాబట్టి అలాగే ఉండు. నీ బాస్ నేను ఎప్పటికైనా పిలిచి నీకు సముచితగానం ఇస్తాడు. కానీ ఈ లోపల తొందరపడి మీ కుర్రోళ్ళతో, మీ అనుచరులతో మాట్లాడేకి ఎవరినో తెక్కిస్తే తర్వాత దాని పరిణామం నీకే చుట్టుకుంటుంది. ఆ ఉచ్చులో నువ్వు పడిపోయి గిలగలా తొంగిపోతావు. 2009లో వంగా గీత గారి పైన వర్మ ఓడిపోయి ఆవిడ ప్రజారాజ్యంలో ఉంది. అవును. సో మరి ఏంటంటే తర్వాత ఇండిపెండెంట్ గా చేసినప్పుడు ఆయన గెలిచాడు, పార్టీ సీట్ ఉన్నప్పుడు. అంటే మరి ఈసారి కూడా పార్టీ సీట్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ టైం కి తను ఇండివిజువల్ గా వెళ్ళే ప్లాన్ చేస్తాడా? ఏదైనా ప్లాన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కలిసి ఉన్నారు కదా, కలిసి ఉండాలి, ప్లాన్ చేయాలి. అర్థమైందా? గబుక్కనికి పదవులేదని గబుక్కని కొండెత్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు కడదాకా ఉండాలి కదా. బాబు గారిని, లోకేష్ గారిని ఏ మాట అంటే ఇదొక తెలివితేటలు. వాళ్ళు చెప్పిన మాట నేను కట్టుబడి ఉంటాను కాదు, అతి తెలివితేటలు ఎక్కువగానే ఉపయోగిస్తున్నాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఈ అతి తెలివితేటలు నేనంటూ చాలా మంది చూసాం. బాబు వర్మ, నువ్వు చేయాల్సిందంతా మీ బాస్ మీద నువ్వు ఏదైనా నిరసన వ్యక్తం చేసేలా ఉంటే చంద్రబాబు నాయుడు మీద వ్యక్తం చేయి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడాలని నువ్వు ప్రయత్నం చేసినా, నీ అనుచరులు ప్రయత్నం చేసినా పుట్టు మునిగేది నువ్వే సర్వనాశనం అయిపోతావు. అంతే తప్ప పవన్ కళ్యాణ్కి ఒరిగేది ఏమి ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు నమ్మేవబ్బా, నువ్వు గెలిపించుకున్నప్పుడు కూడా ఉండు. ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో తోడుగా నీడగా ఉండు, నీకు మంచి జరుగుతుంది. మా బాస్ కూడా నీ కోసం ప్రయత్నం చేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు వర్మ గారు. నువ్వు మాట్లాడట్లేదు, మీ బాసులు ఇద్దరిని పొగుడుతున్నావు, లోకేష్ని పొగుడుతున్నావు, చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నావు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నీకు అన్యాయం చేశాడా? నీకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు, లోకేష్. అది గుర్తుపెట్టుకో. నీకు న్యాయం చేయాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేష్. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడి మీ అనుసరులతో మాట్లాడుంటే చరిత్ర విహీనుడిగా మిగిలిపోతావు నువ్వు. నమస్తే అండి. ఇప్పుడు పిఠాపురం వర్మ గారి పరిస్థితి అటు ఇటు కాకుండా ముందు నువ్వు వెనక్కు అన్నట్టు అయిపోయింది. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేశారు. మరి ఎమ్మెల్సీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని అది కూడా ఇవ్వలేదు. సో మరి నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన కలిసి నడుస్తారా పవన్ కళ్యాణ్తో, లేదంటే ఆయనకి ఏదన్నా ఎత్తుగడలు వేసి ఆయన అంటే తప్పించే ఇది చేస్తారా? ఆయన ఇష్టం లేకుండా ఏమీ ఎమ్మెల్యే పదవిని సాక్రిఫైస్ చేయలేదుగా, ఆయన ఇష్టపూర్వకంగానే చేశారు. అంటే ఈ ఒప్పందం మీద ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చంద్రబాబు. అవును, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏం దానిపైన చైర్మన్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పైన ఇంకోటి ఉంది, చైర్మన్ పదవి, అది ఇవ్వచ్చు. లేదనుకో, అది కాకపోతే ఇంకా అవతల ఎమ్మెల్యే పైన ఇంకొక ఎంపీ ఉంది, అది ఇవ్వచ్చు. అంత మాత్రానే అది ఎలా అనుకుంటేలాగా ఆయనకి ఇష్టపడ్డారు, ఇచ్చారు. ఎమ్మెల్యే పదవిని సాక్రిఫైస్ చేశారు, కాదని నేను అనట్లేదు. మరి వాళ్ళు కూడా అలాగే సవాలు విసిరారు, నువ్వు పిఠాపురంలో గెలిచి చూడు అని. ఆయన ఏం చేశారంటే, ఎట్లా గెలవడో చూస్తాను, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, నేను నా పదవిని త్యాగం చేస్తున్నానని ఇచ్చారు. ఆయన కొంచెం ఓపికతోటి ఉంటే మన వర్మ గారు మంచి ఫలితం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎందుకంటే ఆయన చేసిన అటువంటి
త్యాగం అందరి గుండెల్లో ఉంది. ఎవరి దగ్గర? మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, నారా లోకేష్ గారి దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వీళ్ళ ముగ్గురు దృష్టిలో ఆయన ఉన్నారు. అంత ముందు కూడా 2014 టైంలో ఆయనకి సీట్ ఇవ్వనప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచాడు ఆయన వర్మ గారు. సో మరి నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఇలాగే పక్కన పెడుతూ ఉంటే ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే సీట్ ఇవ్వకపోబట్టే కదా ఆయన ఇండివిజువల్ గా పోటీ చేశారు. ఆయన గెలవబట్టే కదా మళ్ళీ టీడీపీలోకి తీసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇచ్చారు కనుక ఎమ్మెల్యే టికెట్ని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కనుక ఇప్పుడు కొన్ని రోజుల పాటు అంటే 1.5 సంవత్సరం పాటు సైలెంట్గా ఉంటే ఆయన ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నటువంటి దానికంటే కూడా ఆయన ఊహించిన దానికంటే కూడా పెద్ద పదవే వస్తుంది. పెద్ద పదవినే పట్టం కడతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాన్ కాదు ఇంట్లో తిరగడానికి. ఎప్పటి నుంచో తిరుగుతున్న సైకిల్ అది. సైకిల్కి ఎక్కడెక్కడ తిరగాలో, ఏ గొంతుల్లోకి ఏ సందుల్లోకి వెళ్ళాలో తెలుసు. ఫ్యాన్ అయితే ఇంట్లో ఉండిపోతుంది, కానీ ఇది సైకిల్ కదా, ఏ గొంతులో సందులోకైనా రయ్యమని దూసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అంత అమాయకులు కాదు. పక్కనే ఉంటూ ఆయనకి వెన్నుపోటు వేస్తారని కొంతమంది భావిస్తున్నారు సోషల్ మీడియాలో. ఏమీ కాదు. ఈయన ఎమ్మెల్యే పదవి పోయింది, ఎమ్మెల్సీ పదవే పోయింది, అవతల చైర్మన్ ఉంది, ఎంపీ ఉంది. ఈ రెండింటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? వెన్నుపోటు అని ఎందుకంటున్నారు? ఏం పడరు. ఆ పైన ఉన్నాయి కదా, అవతల చైర్మన్ ఉంది ఎమ్మెల్సీ పైన, అవతల ఎంపీ ఉంది ఎమ్మెల్యే పైన. ఇవి ఉండాలి కానీ జడ్పీటీసీకి ఎంపీటీసీకి ఎందుకు పడిపోతారు? అవేమీ ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎక్కడ పెట్టాలో తెలుసు. వాళ్ళందరూ కలిపి మాట్లాడుకొని వర్మ గారితో మాట్లాడి వర్మ గారికి మంచి పదవినే పట్టం కడతారు. పిఠాపురం వర్మ గారు ఆయన ఏంటంటే కొద్దిగా అసహనంగా ఉన్నారు. ఆయనకి ఏ పదవి ఇవ్వకూడదని అంతకుముందు ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీ దగ్గర కూడా ఆయన గుర్తించలేదు. అయితే మరి ఆయన నెక్స్ట్ వ్యూహం ఏంటి? అంటే పార్టీ కోసం ఉంటారా, లేదంటే రాజకీయాలను దూరం అయిపోతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని దించే విధంగా ఏమన్నా ఎత్తుగడలు వేసి అలాంటివి ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారా? ఏమండి, వర్మకి అంత స్టేజ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని దించే స్టేజ్ వర్మది. పిఠాపురం ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీడియాకి 5 సంవత్సరాల నుంచి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. అందు కారణంగా అక్కడ పోటీ చేశాడు. కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో వర్మకి ఒప్పించి చెప్పించి చేశారు. అంతేగాని వర్మ సైలెంట్గా ఉంటే ఎమ్మెల్సీయో ఏదో ఒక పోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఈయన ఏంటంటే ఈయన గెలిచినప్పటి నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏమో రాష్ట్రం అంతా దేశం అంతా ఆయనకి ఎక్కడ విదేశాల నుంచి కూడా ఎక్కడ ప్రపంచ రికార్డులు సృష్టించి పేర్లు తెచ్చుకుంటే మనోడేమో ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తికి, అంత పేరు తెచ్చుకున్న వ్యక్తికి రోజుకొకటి క్రియేట్ చేసి న్యూసెస్ చేయడం వల్లే వర్మ తన చేతులారా తను చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ టీడీపీతో కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదో వ్యవహారాలు చేస్తున్నాడు. రియల్గా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా జరుగుతుంది, నాకు ఏదో ఇవ్వండి, ఏదో చేయండి ఏదైనా అంటే ఆయన చేస్తాడు. అలా ఆయన తెలియకుండా కూడా ఈయన వ్యవహారాలు చేసి ఇవాళ ఏంటంటే ఆయన స్టేజీని ఆయన దిగదార్చుకున్నాడు. అంటే ఆయన కోసం, అంటే ఇప్పుడు ఆయన కూటమి బలం కోసం అని చెప్పి ఆయన కొంచెం పక్కకు తప్పించారు. అక్కడ ఆయనకి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ కానీ మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆయన కేర్ చేయట్లేదు. మరి ఎక్కడ తప్పు జరుగుతుంటారు? అంటే నార్మల్గా ఉంటే ఇచ్చేవాళ్ళు, ఇద్దామని అనుకున్నారు వీళ్ళు. కానీ ఏంటండి నా రోజు ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి దేశానికి నాయకుడే ఆయన కూర్చున్నాడు ఇవాళ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో పవర్ పోయింది, నా పవర్ పోయింది అన్నాడు. ఇవాళ పవర్ వచ్చింది, నాకు పవర్ వచ్చింది అన్నాడు. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఉంది. మోడీ గారే ఆయనకి దండం పెట్టుకుంటాడు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ అవ్వచ్చు వర్మ నేనేం కాదంటలా. కూటమిలో ఏదో తను త్యాగం చేసింది కాదు కదా. అధికార పార్టీ, ఆయన పార్టీ కూటమి. చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయబట్టి నువ్వు త్యాగం చేసావు. ఆయన ఎవరికి ఇస్తే నీకు ఇవ్వకపోతే వేరే ఎవరికి ఇస్తాడు. అదే సీటు ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి, ఆయన సపోర్ట్ కాబట్టి, ఆయన జైల్లో ఉండి ఎంతో త్యాగం చేశాడు చంద్రబాబు నాయుడు గారి కోసం. సో పిఠాపురం వర్మ గారు ఉన్నారు కదా, ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చేస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆ టైంలో ఆయన త్యాగం చేశారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ టైం వచ్చినప్పుడు ఆయన పక్కన పెట్టేశారు. అంటే నెక్స్ట్ టైం అసలు ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఆయన వ్యూహం ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా వెన్నుపోటు వేసే ప్రమాదం ఏమైనా ఉందంటారా? అసలు పిఠాపురం వర్మ గారిది రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది? చెప్పలేము. వచ్చినా రావచ్చు, ఇచ్చినా ఇస్తే వచ్చు. ఏమంటే ఎంతైనా బ్రదర్కి ఇవ్వకుండా ఇప్పుడు నాగబాబు గారు, అన్నయ్య గారు మరి ఎంతైనా ఎవరైనా సొంతగా చూసుకుంటారు. అది మామూలుగా అవకాశం ఉంది కాబట్టి ఇచ్చాడు. అది ఆయనలాగా ఆయన లేడు అనుకోండి, ఆయనకే ఇచ్చేయడం. అక్కడ మరి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు వర్మ గారు కూడా ఎలక్షన్ టైం గారు గెలిపించారు. మరి ఆయనకి ఎక్కడో ఫస్ట్ ప్రామిస్ చేసి ఈ రోజు అది కూడా ఇవ్వలేదంటే ఆయన మరి హట్ అవుతారు కదా బాగా. చాలా నెక్స్ట్ టైం ఆయన ఎదురు తిరిగినా లేదంటే వెన్నుపోటేసిన పక్కనే ఉండి అది కొంచెం ప్రమాదం అవుతుంది కదా, ఉండొచ్చు.
ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము ఆ విషయం. అలాగే 2014లో ఒకసారి సీట్ ఇవ్వనందుకు టీడీపీ ఆయన బయటకు వచ్చేసి ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచాడు ఆయన. మళ్ళీ ఈసారి అట్లా జరిగితే మళ్ళీ ఓట్లు చెల్లే ప్రమాదం ఉంది కదా, మరి అది ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా వర్మ గారు అట్లా చేస్తే? చెప్పలేము అది. ఒకవేళ చేసినా అది 100% ఒక రకంగా అవ్వచ్చు, ఒక రకంగా కాకపోవచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ఫ్రెండ్షిప్ కోసం ఇప్పుడు ఈయన సీట్ ఇవ్వలేకపోయారంటారా, లేకపోతే ఏ కారణం చేత ఈయన పక్కన ఏదైనా కారణం ఉండొచ్చు, కారణం లేనిదే ఆయన కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తానే అంటున్నారు. మరి అలా మాట్లాడుతూనే నెక్స్ట్ టర్మ్ కి ఏమన్నా దెబ్బేసే ఛాన్స్ ఉందంటారా? అది ఇంకా అంటే వేసినా వేయచ్చు, లేకపోతే ఏదైనా సీట్ ఇచ్చినా ఇవ్వచ్చు. అది ఇంకా టైం వస్తే కానీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏముందో ఎవరికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చినా ఇవ్వచ్చు, ఇకపోయినా ఇవ్వచ్చు. అలా అందరూ బాధపడతా ఉంటే కనుక కూటమి నడవదంటారా? అంతేగా మరి. అంతేగా మరి నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేయాలనుకున్నారా? ఆయన ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మరి అక్కడే బాగా మెజార్టీ వస్తుంది, అక్కడే జనాలు కూడా బాగా అభిమానులు ఉన్నారు, వచ్చినా రావచ్చు. నమస్తే. సో పిఠాపురం వర్మ గారు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాపం ఆయన ఎమ్మెల్యేగా త్యాగం చేశారు, ఎమ్మెల్సీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అక్కడ దెబ్బేశారు. అంటే మరి ఇంకా ఆయన నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏమన్నా వెన్నుపోటు ఏమన్నా అయిపోతున్నారా? అసలు పార్టీ నుంచే తప్పుకోబోతున్నారా? రాజకీయాల నుంచే తప్పుకోబోతున్నారా? ఎలా ఉండబోతుంది ఆయన నెక్స్ట్ ప్లానింగ్? నాకు తెలిసి అయితే వర్మ గారు కొంచెం మెచ్యూర్గా ఆలోచించే వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎటు వెళ్ళడు, నాకు తెలిసి ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు టీడీపీలోనే ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు టీడీపీ అని జనసేన అతనికి ఏదో ఒకటి గ్రాండ్గానే చేస్తారని నేను అనుకుంటున్నాను. వర్మ గారు అయితే అంత సామాన్యంగా రాజకీయ సన్యాసం కానీ జనాలు అనుకునేదైతే ఏమీ ఉండదు. ఆయన అయితే మెచ్యూర్గా ఆలోచిస్తాడు. అది 2014లో ఆయన పక్కన పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఆయన ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసి గెలిచాడు ఆయన. సో నెక్స్ట్ టైం అదే ప్లాన్ తో మళ్ళీ ఇండిపెండెంట్ గా వెళ్తే అప్పుడు మొత్తానికి మళ్ళీ కూటమి ఓట్లు చేయలే అవకాశం ఉంది కదా? లేదు, అలాంటి సంఘటన అయితే ఏం జరగదు. నాకు తెలిసి ఆయన బయటికి అయితే వెళ్ళడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణంలోనే ఇటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ 4 చాలా టఫ్గా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన బయటికి వెళ్ళి గెలిచినా కానీ మళ్ళీ పార్టీలో తీసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి. ఇప్పుడు గెలిచిన వాళ్ళే ఓడిపోయిన వాళ్ళు అటు ఇటు జంప్ అవుతున్నారు. ఈయన మళ్ళీ విడిగా పోయి గెలిచి మళ్ళీ అందులోకే పోవాలి. కాబట్టి ఆయన అయితే అలాంటి తప్పు చేయడు. ఆయనకైతే మంచి పదవి వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఎమ్మెల్సీ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు కదా? అంటే అధికారికంగా చిన్న పదవులు ఆయన ఇచ్చినా కూడా ఆయన ఏం చేసుకోలేడు కదా? ఇంకేం అయిపోలేదు కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం దగ్గర వెయిట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే పార్టీని కూడా ఆయన కొంచెం క్యాడర్ని కూడా ఈసారి కొంచెం స్ట్రాంగ్గా మలుచుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను కూడా చూపించుకుంటాడు, బలం చూపించుకుంటాడు. తిప్పేసుకుని నెక్స్ట్ టైం ఇటు పవన్ కళ్యాణ్ గారికి లేకుండా చూడాలని చూస్తారు కదా? లేదు, అసలు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పిఠాపురంలో కూడా పోటీ చేయడు నాకు తెలిసి. అంటే నా ఆలోచన ప్లేస్ మారుతాడు. సో ఆయనకైతే ప్రాబ్లం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. నమస్తే భయ్య. నమస్తే. సో ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తా ఉన్నారు, ఆయన కూటమి కోసం త్యాగం చేశారు. ఎమ్మెల్సీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు, అది కూడా ఆయనకి దక్కలేదు. అంటే ఇక్కడ మరి ఆయన నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏమన్నా వెన్నుపోటు ఏమన్నా వేసే ప్లాన్ ఉందంటారా, లేకపోతే అసలు మొత్తానికి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారు ఆయన? ఇప్పుడు అంటే ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే అనడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే మటుకు కన్ఫామ్గా ఇస్తానని చెప్పి అయితే మటుకు వర్మ గారికి అయితే ఆ రోజు కూడా స్టేజ్ మీద అన్నారు. ఆ రోజు అన్నప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరి ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మనం క్యామ్ ముందు కానీ ఏదైనా మనం మాట్లాడేసుకుంటాం, టీవీలో కానీ ఏదైనా మనం మాట్లాడేసుకుంటాం. కానీ అంటే అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదు. వాళ్ళకి మధ్య ఏం జరిగిందన్నది అది బయటికి రాదు ఆ మ్యాటర్. ఇప్పుడు మనం అనుకున్న మ్యాటర్ ఆ రోజు స్టేజ్ మీద ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనడం అయితే జరిగింది. వర్మ గారు కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే ఎవరైతే కన్ఫామ్గా ఎమ్మెల్సీ సీట్ అయితే ఇస్తానని చెప్పి ఆ రోజు అయితే మటుగా విన్నాను, నేను కూడా ఉన్నాను, చెప్పడం అయితే జరిగింది 100%. కానీ ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం కాబట్టి అప్పుడు వర్మ గారు అయితే మటుగా ఇవ్వడం అయితే జరగలేదు.
అంటే నాకు అయితే మటుగా వర్మ గారు ఆయన పాపం హెల్ప్ చేశారు, జగన్ గారి గెలుపులో ఆయన కృషి కూడా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే తనకంటూ పర్సనల్ గా ఉంటుంది కదా, ఆయన క్యాటర్ ఆయన్ని కొంచెం సార్ మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్పి రెచ్చగొడతా ఉంటారు కదా, మరి అలా రెచ్చగొట్టడానికి పోయి ఆయన నెక్స్ట్ టర్మ్కి ఇబ్బంది పెడతారా కూటమిని? నెక్స్ట్ టైం అయితే జరిగితే జరగవచ్చు కన్ఫర్మ్ గా. ఇది మటుగా ఇది ఒకసారి టీడీపీ సీట్ ఉన్నప్పుడు ఆయన అవునవును అంతకుముందే కూడా టీడీపీ సీట్ నెక్స్ట్ టైం జరిగితే అప్పుడు కూటమి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిఠాపురంలో సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వర్మ గారు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అతనికి సపోర్ట్ ఎక్కువ అక్కడ వర్మ గారికి. అంతకుముందు కూడా మాజీ ఎమ్మెల్యే అతను. కానీ ఎప్పుడంటే దీంట్లో కలిసిపోయాడో అంటే సీట్ ఇస్తాననే కలిసాడు ఇతను కూడా, లేకపోతే ఇతను కూడా కలడు. వర్మ గారికి బాగా సపోర్ట్ ఎక్కువ అన్న పిఠాపురంలోనే, బాగా సపోర్ట్ ఎక్కువ పిఠాపురంలో. ఇప్పుడు ఏమన్నారంటే చంద్రబాబు గారి మాటకి నేను కట్టుబడి ఉంటాను, నా రాజకీయ జీవితం ఉన్నంత కాలం టీడీపీకి వర్క్ చేశాడు నా చాలా వరకు, కొన్ని ఏళ్ళు వర్క్ చాలా వరకు వర్క్ అయితే మటుకు బాగా చేసినాడు. కానీ వర్మ గారికి ఇవ్వలేనందుకు మేము కూడా బాధపడుతున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించలేదు నాగబాబు గారికి సీట్ ఇస్తారని చెప్పి అయితే మటుకు ఎవరు ఊహించలేదు. కానీ నాగబాబు గారికి మరి ఎందుకు ఇచ్చారంటే అంతకుముందు ఇప్పటి జనసేనకి అయితే కలిసి అయితే నాగబాబు గారు వర్క్ చేశారు కాబట్టి, పని చేశారు కాబట్టి నాగబాబు గారు ఎంపీకి ఫస్ట్ నుంచి అయితే ఎంపీ అన్నారు, తర్వాత ఎమ్మెల్యే అన్నారు. చెప్పాలంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ వచ్చేది కాదంటారు అక్కడ. లేదు క్యాడర్ కూడా చాలా బాగానే ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన మనుషులు కూడా కలవబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. లేకపోతే ఇప్పుడు వంగగీత గారికి ఏమైనా ఈక్వల్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉండేవి ఈయన సపోర్ట్ ఇవ్వకపోతే. ఇతను కానీ సపోర్ట్గా ఇవ్వకపోతే మనకు జనసేనకి ఇన్ని సీట్లు రావు. అంటే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ గెలుస్తాడు కానీ సీట్లు రావు అంతే. అక్కడైతే గెలుస్తాడు కానీ వర్మ గారు సపోర్ట్ ఇచ్చారు బాగా.